వెల్కమ్ అవర్ ఛానల్ SVR@tech. ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తున్నాను. అసిస్టెంట్ ప్రొఫెసర్ మనకు తెలిసిన 1523 పోస్టులకి ఎల్లుండే నోటిఫికేషన్. అదేనండి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలు ఉండేగా, దాదాపు 14 యూనివర్సిటీస్ ఉన్నాయి. మనం అనుకున్నట్టే జాబ్ క్యాలెండర్లో మొట్టమొదటి నోటిఫికేషన్ 1 మే 15 యూనివర్సిటీస్లో అంటే విశ్వవిద్యాలయాల్లో ఉన్న పోస్టుల భర్తీకి అని జాబ్ క్యాలెండర్లో ఇచ్చారు కదా, అదనమాట. ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీల్లో 1523 పోస్టుల భర్తీకి ఈ నెల 15న నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అత్యధికంగా RGUKTలో 311 పోస్టులు ఉన్నాయి. అంటే ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే RGUKT, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జీ టెక్నాలజీ, వీటిల్లో 311 ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ ప్లేసు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో 246 పోస్టులు ఉన్నాయి. తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీలో తిరుపతి 125 పోస్టులు ఉన్నాయి. ఇది ఇలా పక్కన పెడితే అసిస్టెంట్ లెక్చరర్లు నియామకంలో కాంట్రాక్ట్ సిబ్బంది అంటే ఆల్రెడీ కాంట్రాక్ట్లో చేస్తున్నారు, యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్గా చేస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వం వెయిటేజ్ ఇచ్చింది. ఎంతంటే 5% వెయిటేజ్ లభించనుంది. అసిస్టెంట్ లెక్చరర్ నియామకంలో కాంట్రాక్ట్గా పనిచేస్తున్న బోధనా సిబ్బందికి 5% 5% వెయిటేజ్ ఎక్స్ట్రా, బయట వాళ్ళకంటే వీళ్ళకి 5% ఎక్స్ట్రా వెయిటేజ్ ఇస్తారనమాట. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేది ఎగ్జామ్ 450 మార్కులకి పరీక్ష నిర్వహించగా ఏంటండి 450 మార్కులు అంట. టోటల్ 450 మార్కులకి పరీక్ష ఉండిద్ది. ఈ పరీక్షలో ఆల్రెడీ కాంట్రాక్ట్ సిబ్బందికి 5% వెయిటేజ్ అనుకున్నాం కదా, ఆ వెయిటేజ్ కింద 22.5 మార్కులు వస్తాయి అన్నమాట అదనంగా. ఫర్ ఎగ్జాంపుల్ బయట నుంచి మీరు ఎవరైనా రాస్తున్నారు, ఈ పోస్టులకు మీరు అప్లై చేశారు, మీరు రాస్తున్నారు, మీకు ఒక 150 మార్కులు వచ్చినాయి. సపోజు ఆల్రెడీ అక్కడ కాంట్రాక్ట్ సిబ్బందిగా చేస్తున్న అతనికి కూడా 150 మార్కులు వచ్చినాయి, ప్లస్ అదనంగా 22.5 మార్కులు అంటే 172.5 మార్కులు అంటే వెయిటేజ్ ఇస్తున్నారనమాట. 450 మార్కులకు గాను 22.5 మార్కులు ఎక్స్ట్రా వస్తున్నాయి. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ అనమాట. అది ఎస్సీలకి 30% మినిమం క్వాలిఫికేషన్ అనమాట. అంటే క్వాలిఫై అవ్వాలంటే 450 మార్కులకి ముందు మినిమం ఆ టెస్ట్ క్వాలిఫై అవ్వాలంటే ఎస్సీలకు వచ్చేసరికి 30% పెట్టారు, ఎస్టీలకి 35% పెట్టారు, ఇతరులకి అంటే ఓబీసీ, బీసీ, ఓసీలకి 40%గా అర్హత మార్కులు అంటే మినిమం క్వాలిఫికేషన్ అంటే ఇంత పర్సెంట్ వస్తేనే పాస్ అయినట్టు. మళ్ళీ పాస్ అయిన వాటిలో మెరిట్ తీస్తారు, మెరిట్ ప్రకారం మళ్ళీ ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్. సో ఎల్లుండి నోటిఫికేషన్ రాబోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఆల్ ది బెస్ట్.